ఎర్లీ ప్యూబర్టీ అనేది బాడీలో హార్మోన్స్ రావాల్సిన టైం కంటే అర్లీగా వచ్చినప్పుడు జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి పిల్లల బాడీలో అనే దానికి సెవరల్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి అది బ్రెయిన్ లెవెల్ నుంచి ఉండొచ్చు, రెండోది ఓవరీ అంటే అండాశయం లెవెల్ నుంచి ఉండొచ్చు, మూడోది బయట నుంచి ఏమన్నా హార్మోన్స్ పిల్లల బాడీలోకి వెళ్తున్నాయా అనేది కూడా ఉండొచ్చు. సో బ్రెయిన్ లెవెల్ది, ఓవరీ లెవెల్ది అనేది మన చేతిలో, పేరెంట్స్ చేతిలో ఏమి ఉండదు. కానీ బయట నుంచి హార్మోన్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది మాత్రం మనం చెక్ చేసుకోవాలి. ఒకటి చైల్డ్హుడ్ ఒబేసిటీ. చిన్నపిల్లలు బొద్దుగా ఉంటే చాలా బాగున్నారు అని అందరం అనుకుంటాం, కానీ వెన్ దేర్ వెయిట్ ఇస్ ఆన్ ది హయ్యర్ సైడ్ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ వన్ హార్మోన్ విచ్ కెన్ కాజ్ ఎర్లీ ప్యూబర్టీ. రెండోది ఫుడ్స్. వాళ్ళు తినే ఫుడ్స్ ఎంత న్యాచురల్గా ఉంటే అంత బెటర్. ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అంటే వీటన్నిటిలో ప్రిజర్వేటివ్స్ ఉండడం వలన అవి బాడీలో న్యాచురల్ హార్మోనల్ బ్యాలెన్స్ని డిస్రప్ట్ చేస్తాయి. దానివల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ రావచ్చు. సో చెక్ ద ఫుడ్స్. మూడోది ప్లాస్టిక్ కంటైనర్స్. వాళ్ళ వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్ ప్లాస్టిక్ కంటైనర్స్ కనుక ఉంటే అది కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ బాడీ లోషన్స్, క్రీమ్స్, సోప్స్. ఎక్స్టర్నల్గా మనం ఏమైతే వాళ్ళ బాడీ మీదకి అప్లై చేస్తున్నామో వాటిల్లో కూడా ఫైటో ఈస్ట్రోజన్ అనే కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఇట్లాంటివి మనం ఎక్కువగా పిల్లలకి వాడినప్పుడు అది ఆన్ అ లాంగ్ రన్ బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వటము అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేయవచ్చు. సో వాళ్ళకి బయట నుంచి ఏదైనా యూజ్ చేసినప్పుడు check the ingredients, and if you have any doubt, please contact the doctor. Thank you.